హైదరాబాద్ లో పోలీసులపై దాడి చేసిన గంజాయి బ్యాచ్ మత్తులో వీరంగం చేసింది. బండ్లగూడలో గంజాయి మత్తులో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన చాంద్రాయణగుట్ట ఏఎస్ఐపై దాడి చేశారు. ఏఎస్ఐ చొక్కా పట్టుకుని బెదిరించారు. పోలీసుల చేతిలో ఉన్న ట్యాబ్ ను పగలగొట్టారు. దాదాపు అరగంట పాటు హల్చల్ చేశారు. పోలీసులను ముప్పు తిప్పలు పెట్టారు గంజాయి బ్యాచ్. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. మత్తులో ఉన్న ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు పిఎస్ కు తరలించారు. హైదరాబాద్ లో పాత బస్తీలోని బండ్లగూడలో నిన్న రాత్రి పోలీసులపై గంజాయి బ్యాచ్ మత్తులో వీరంగం సృష్టించి దాడి చేసింది. మత్తులో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అయితే అడ్డుకోవడానికి చాంద్రాయణగుట్ట ఏఎస్ఐ ప్రయత్నించారు. అయితే ఈ ప్రయత్నంలో భాగంగానే ఏఎస్ఐ పైన కూడా తిరిగి దాడి చేశారు. ఏఎస్ఐ చొక్కా పట్టుకుని బెదిరించారు. అయితే పోలీసుల చేతిలో ఉన్న ట్యాబ్ ని కూడా పగలగొట్టారు. దాదాపు అర్ధగంట సేపు కూడా అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యువకులంతా హల్చల్ చేశారు. పోలీసుల్ని ముప్పు తిప్పలు పెట్టారు గంజాయి బ్యాచ్. అయితే ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. మత్తులో ఉన్న ఇద్దరిని కూడా ఫైనల్ గా పోలీసులు అయితే అరెస్ట్ చేసి పిఎస్ కు తరలించారు. రైట్, బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా మీరు చూస్తున్నారు. అర్ధగంట పాటు కూడా పోలీసుల్ని ముప్పు తిప్పలు పెట్టారు. గంజాయి మత్తులోనే ఏఎస్ఐ పైన కూడా దాడి చేశారు. సో ఆటోకి కూడా చూశారు కదా, యువకుడు తన తలను తనే బాదుకుంటూ కూడా వీరంగం సృష్టించారు. సో యువకులందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని పిఎస్ కు తరలించారు. అయితే ఏఎస్ఐ చొక్కా పట్టుకొని తనని ఏమి చేయలేరు అంటూ కూడా మత్తులో పిచ్చి పిచ్చిగా మాట్లాడారు ఆ యువకులు. అయితే ఫైనల్ గా పోలీసులు అయితే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. రైట్, ఇదే విషయంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. రైట్ సురేష్, బండ్లగూడలో గంజాయి బ్యాచ్ మత్తులో పోలీసుల పైన కూడా దాడి చేసింది. కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి. ప్రస్తుతం వాళ్ళు పోలీసులు అదుపులోనే ఉన్నారా? వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు? నిన్న రాత్రి బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమంది యువకులు గంజాయి మత్తులో వీరంగం సృష్టిస్తున్నారని చెప్పేసి పోలీసులకు సమాచారం రావడంతో పెట్రోలింగ్ సిబ్బంది అక్కడికి వెళ్లడం జరిగింది. వెంటనే అక్కడ వారిని కట్టడి చేసే ప్రయత్నంలో పోలీసులు పట్టుకోవడంతో వారు అక్కడ ఉన్నటువంటి ఏఎస్ఐ పై కూడా దాడికి దిగడం జరిగింది. దీంతో పోలీసులు అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. వీరు ఎక్కడి నుంచి గంజాయి కొనుగోలు చేశారు, వీరికి ఎవరు గంజాయి సప్లై చేస్తున్నారు అనే దానిపైన ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. హైదరాబాద్ లో గంజాయి డ్రగ్స్ పై పోలీసులు ఒకవైపు ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ కూడా ఎక్కడో అక్కడ ఇలాంటి గంజాయికి సంబంధించిన మత్తు పదార్థాలు దొరుకుతుండడంతో యువకులు వాటిని తాగిన తర్వాత మొత్తం వాళ్ళ ప్రవర్తన విచిత్రంగా ఉండడం, ఎంత దాడికైనా దిగడం, ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇప్పుడు బండ్లగూడలో కూడా అదే రీతి దాదాపు 4-5 గంజాయి మత్తులో అక్కడ వీరంగం సృష్టిస్తుండడంతోనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. పోలీసులు అక్కడికి చేరుకొని వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పోలీసుల పైన కూడా దాడికి దిగే ప్రయత్నం చేశారు. వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని బండ్లగూడ పోలీస్ స్టేషన్ కి ప్రస్తుతం తరలించారు. పోలీసులపై దాడి చేసేందుకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరికి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుండి గంజాయి వస్తుందనే దానికి సంబంధించి పోలీసులు ముఖ్యంగా ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించిన అన్ని విషయాలపైన కూడా సీరియస్ గా పోలీసులు ఈ ఘటనను కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. గంజాయి ఎవరైనా తాగినా అమ్మినా చాలా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి ఒకవైపు పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ఇలాంటి బ్యాచ్లు అయితే గంజాయి మత్తులో వీరగం సృష్టిస్తున్నాయి. థ్యాంక్ యూ సురేష్.